ఊ, ఎంత హాయిగా ఉందంటే ఎంత ఎంజాయ్. హాయ్ హలో వెల్కమ్ టు ఈ రోజు మన ప్లాన్ ఎక్కడికంటే ఒక వాటర్ ఫాల్. అది ఎక్కడ కాదు, వరంగల్లో ఉంటది. నేను రీచ్ అయ్యేలోపు మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఆల్రెడీ స్టార్ట్ అయినాం, ఇంకా లేట్ అయింది. ఆల్రెడీ ఎప్పుడు 5 o'clockకి వెళ్దామని చూసాము, కానీ టైం ఎంత అంటే 6 అవుతుంది. 1 hour లేట్ ఇక్కడికే. ఎర్లీ మార్నింగ్ ట్రాఫిక్ జామా. ఈ ట్రాఫిక్ ఉంటుంది అని చెప్పేసి నేను ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అనుకున్నాను, కానీ లేట్ అయిపోయింది ఈరోజు. 6 అవుతుంది. 6కే ఇంకా హైదరాబాద్లో ఇంత ట్రాఫిక్ అంటే మనకైతే ఒక ఫ్యూయల్ బ్రేక్ కావాలి. ఫ్యూయల్ బ్రేక్ మధ్యలో ఎక్కడైనా తీసుకొని మూవ్ అయిపోదాం. అమ్మయ్యా, లక్కీగా సిగ్నల్ పడ్డది. ఇక్కడికే లేట్ అయిపోయింది అనుకున్నాము. ఊ, ఎంత హాయిగా ఉందంటే ఎంత ఎంజాయ్. నిజం చెప్తున్నా, లిటరల్లీ ఎర్లీ మార్నింగ్ రైడింగ్ అంటే అసలు అది ఆ ఫీలింగే వేరుంటది. చాలా మంది రైడర్స్ ఏంటంటే ఎర్లీ మార్నింగే రైడ్ చేస్తారు. మనకు అసలు ముందర ఫ్యూల్ బ్రేక్ దొరుకుతుందా లేదా, అసలు పెట్రోల్ బంపులు ఉన్నాయా లేదా, అసలు ఐడియా లేదు. ఎక్కడన్నా ఆగిపోయిందనుకో ఈ రైడ్ గోవిందా. పెట్రోల్ పంపులు చూస్తే మొత్తం మనకి ఈరోజు మొత్తం రైట్ సైడ్ లో ఉన్నాయి. మనకి ఎక్కడైనా లెఫ్ట్ సైడ్ దొరుకుతా అంటే ఒకే ఒకటి దొరికింది, అది కూడా లాక్ ఉంది, ఇంక ఓపెన్ చేయలేరు. ఓ, మనం రాంగ్ వచ్చాం. మనం ఇదే అన్నమాట. మనం వెళ్ళాల్సిన రోడ్ అది. మన పడ్డది సిగ్నల్ పడ్డది. సిగ్నల్ పడ్డది. ఒక ఫ్యూల్ బ్రేక్ అయితే దొరికింది, తీసుకొని వెళ్ళిపోదాం. థౌజండ్ 1000.
ఓకే, ఫ్యూల్ బ్రేక్ అయితే అయిపోయింది. ఇక మన రైడ్ ఎక్కడ ఆగే పరిస్థితి లేదు. ఒకవేళ టిఫిన్ టిఫిన్ చేయాలనిపిస్తేనే మనం ఆగాలి. ఇక సడన్లీ లెఫ్ట్ టర్న్ చేసుకుంటే ఏంటి బ్రో, ఇండికేటర్ వేసుకోవాలి కదా. ఇండికేటర్ వేసుకొని టర్న్ ఇస్తే అయిపోద్ది. ఇండికేటర్ వేసుకోవాలి. ఇండికేటర్ వేసుకోకుండా నువ్వు ఇటు పడితే అటు, అటు పడితే ఇటు, ఇటు పడితే అటు తిప్పితే ఏంటి ఇది? చూడాలి కదా, ముందే ఫ్లైఓవర్ అది. ఓ పాగల్. అసలు ఈ రోడ్ సైడ్ చూసినాం, అసలు ఏమనుందా లుక్, అస్సలు అదరు కదా. ఆరెంజ్ ఆర్మీ, సన్ రైజర్ హైదరాబాద్. ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే అబ్బా చూసుకోండి. ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ మాత్రం ఎవరైనా ఉంటే మీకోసమని ఈ వీడియో షార్ట్ లో పెడుతున్నా, చూసి లైక్ చేయండి అబ్బా. అక్కడ ముందున్న 2 బస్సులే ఇన్ని కార్లను డిస్టర్బెన్స్ చేస్తున్నాయి. వాళ్ళు అసలు ఎవరో ఒకరు క్రాస్ అవ్వట్లే. అంతకన్నా ఇక మనం ఏం చేయలేం కదా. మనం అందులో పోతే టోల్ ప్లాజాలోకి మనం పేమెంట్ కట్టాల్సి వస్తుంది. అందుకే జస్ట్ 2 వీలర్ సైడ్ పే. కానీ వరంగల్ హైవే అయితే మొత్తం గ్రీనరీ. రోడ్ మొత్తం ఇటు సైడ్ చూసినా అటు సైడ్ చూసినా మొత్తం గ్రీనరీ ఉంటది. ఇట్లాంటి రోడ్లు ఉంటే అసలు ఏమైనా ఎంజాయ్ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అసలు. నిజంగా చెప్తున్నా, నేను కోడంగల్కి 3 ఇయర్స్ నా కాలేజ్ కోడంగల్నే చేసా. అస్సలు అది ఇంకోటి, కోడంగల్ నుంచి బీజపూర్ హైవే, హైదరాబాద్ టు బీజపూర్ హైవే. కానీ ఈ రకంగా అసలు ఎప్పుడు అసలు హైవే చూడలే అసలు ఎంత డేంజర్ రోడ్ కోడంగల్ అంటే. అసలు ఎప్పుడు డెవలప్ అవుతుంది ఏంది అసలు ఫ్యూచర్ లో అసలు మేము చూస్తామో కూడా లేదు అసలు తెలియదు. నేను కంటిన్యూస్ గా చూస్తూనే ఉన్నా వరంగల్ రైడ్ చేస్తూ. ఇంకో యాదగిరి గుట్ట దగ్గరకు వచ్చాము. అసలు ఏముంది తెలుసా, అసలు హైవేస్ అంటే చాలా గ్రేట్. డెవలప్మెంట్ అంటే ఇది కనిపించాలా. ఇంత డెవలప్మెంట్ ఉండగా కూడా వరంగల్, నిజంగా చెప్తున్నా, అయినా మళ్ళీ ఇంకా హైవేని డెవలప్మెంట్ చేయడానికి చూస్తున్నారు ఇక్కడ. గ్రేటే కదా. ఇది హైవే పక్క అంటే రైల్వే ట్రాక్. వరంగల్ అంటేనే కాకతీయ. మొత్తానికి వరంగల్ బార్డర్లోకి వచ్చేసాం. జనగాం వరంగల్, కమాన్, ఎక్సలెంట్, బాగుంది. ఇంత డెవలప్మెంట్ ఇచ్చాడు కదా వరంగల్ కాకతీయ అనేది. మరి మా వరంగల్ సైడ్ ఏమైంది నాకు అర్థం కావట్లేదు అసలు. ఇప్పటికి స్టిల్ ఇట్లాంటి హైవే అసలు లేనే లేదు. కర్ణాటక బీజేపూర్ హైవే అనేది ఒక పేరుంది కానీ ఇంత డెవలప్మెంట్ మాత్రం లేదు. ఇంకా మనం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాము వరంగల్. ఇంకా జస్ట్ 20 కిలోమీటర్సే. 1000 పిల్లర్ టెంపుల్ చూసుకొని వీలైతే వాటర్ ఫాల్ కి వెళ్దాం, లేదంటే రిటర్న్ హైదరాబాద్ అంతే. వరంగల్ వరంగల్ కట్ చేసి ఇక్కడ తెలుగులో వరంగల్, ఇక్కడ
అరే ఏందన్నా సడన్లీ అడ్డం టర్న్ చేస్తే ఎట్లా? దిగేసిండు లోతులో దిగేసిండు. ఇట్లాంటి గుంతలు ఉంటాయి కదా, దిగేసాడు. వచ్చేసాం మొత్తానికైతే 1000 పిల్లర్ టెంపుల్ కి అయితే వచ్చాము. అంటే వచ్చామంటే ఇంకా రాలేదులే, దగ్గరలో ఉన్నాం. జస్ట్ లొకేషన్ అయితే మనకు రైట్ సైడ్ లో చూపిస్తుంది, కానీ యూ టర్న్ చేసుకొని రమ్మని చెప్పేసి ఉంటుంది. ఇక్కడే ఇదే 1000 స్తంభాల దేవాలయం. మనం యూ టర్న్ చేసుకొని రావాలా? 1000 స్తంభాల గుడి, 1000 స్తంభాల టెంపుల్, టు పార్కింగ్.
ఓకేనా? మొత్తం ఇలాంటివి స్తంభాలు ఇవన్నీ చిన్నవి పెద్ద అన్ని కలుపుకొని టోటల్ 1000 స్తంభాలు ఉన్నాయంట. పిల్లర్ పైన ఇట్లా రాసించారు. పిల్లర్ నెంబర్ 28, పక్కన 27, ఇట్లా కౌంట్ చేసుకుంటూ పోతే టోటల్గా మనకి థౌజండ్స్ వస్తాయి. కానీ బ్యాక్ సైడ్ వెళ్ళడానికి అక్కడ బ్లాక్ చేసారు. ఆ బ్లాక్ చేసిన దాన్ని చూస్తే ఆ వెనకాల కూడా వ్యూ తీసుకుందామంటే అక్కడ లేదు. అవతల వెళ్ళినా చూసినా కూడా లేదు. పిల్లర్ నెంబర్ 7 మనకు హైయెస్ట్ నెంబర్ అనేది దొరకట్లే. ఇక్కడ ఇదంతా బ్లాక్ చేసారు. అన్నీ ఉంటాయి టోటల్ 1000 స్తంభాలు ఉంటాయి కదా. ఈ 1000 స్తంభాలలో చిన్న ఏవైతే ఉన్నాయో ఆ పెద్ద అన్ని వాటితో పాటు ఇవి ఉన్నాయి కదా, అవన్నీ కలుపుకుంటే మొత్తం 1000 వస్తాయి అని చెప్పేసి అన్నారు. ఆ 1000 అనేది మన పిల్లర్ నెంబర్ హైయెస్ట్ నెంబర్ అనేది దొరకట్లేదు. ఎక్కడ దొరికితే దాన్ని ఈజీగా హైయెస్ట్ నెంబర్ ఒకటి మనకు దొరికింది అనుకో, ఈజీగా ఇది చేసుకోవచ్చు. మనకు హైయెస్ట్ నెంబర్ అనేది దొరకట్లేదు. 30, 18 నాకు తెలిసి మెయిన్ గుడిలో ఉండొచ్చు. అక్కడ ఆ టెంపుల్లో ఉండొచ్చు. కానీ మనకి లోపలికి కెమెరా అలో లేదు.